మంచిది. అండ్ ఇంకో విషయం, కొందరికి ఐబ్రోస్, 2 కళ్ళ ఐబ్రోస్ క్లోజ్గా ఉంటాయి, ఉంటే అదృష్టవంతుడు అని అంటారు. ఇది ఎంతవరకు నిజము? అదృష్టవంతుడని అదే ఇప్పుడు ఇది దగ్గరగా ఉండి ఈ ఐబ్రోస్, ఈ విశాలత, ఇవన్నీ కూడా మన డెవలప్మెంట్లో ఒక భాగం. అదృష్టవంతుడు అంటే ఏంటి? మంచి నాలెడ్జ్ కలిగి దేని మీద అయినా దాన్ని ఆచరణలో పెట్టగలిగేటువంటి సౌలభ్యం ఉంటే అతను అదృష్టవంతుడు అవుతాడు. ఇంచేత ఇవి చిన్నగా ఉండి కుచించుకుపోయి ఉంటే అది అంత వికాసం లేనటువంటిది, మనోవికాసము అంటాం. మనోవికాసం లేనటువంటి వ్యక్తి ఏ పనిని కూడా చక్కగా సాధించలేడు. అంచేత మనోవికాసానికి ఇవి సింబల్స్. ఇవి కళ్ళు విశాలంగా ఉండటం, ఐబ్రోస్ బాగుండటం, నుదురు విశాలంగా ఉండటం, ఇవన్నీ దాంట్లో భాగాలు.